మీ తల్లిదండ్రులు పథకాలు చూసి మళ్ళీ వైసీపీకి గెలిపిద్దామని పథకాలు తర్వాత చేసి మన ఎమ్మెల్సీ గత ఎమ్మెల్సీ ఓట్లప్పుడు కూడా అండి ఏం చేశారండి ఇప్పుడు గెలిచిన టీడీపీ కదండి. ఎందుకంటే ఉద్యోగాలు లేక తర్వాత వచ్చేసి పొట్ట చేతి పట్టుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ కోచింగ్ ఫీజులు కట్టి హాస్టల్లో వెయిట్ చేసి ఉద్యోగాలు రాక ఎండ పరిస్థితి ఎట్లా ఉందండి. తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ పీపుల్స్కి ఇస్తారండి, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ హైదరాబాద్ కాబట్టి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తున్నారండి. ఎంత స్కిల్స్ ఉందన్న ఆంధ్రాలో. అవి ఎప్పుడప్పుడు సడన్గా జరుగుతుంటాయండి రౌడీజం బాగా అని. అవి ఎప్పుడంటే ఇప్పుడు జరగవు కానీ కొన్నిసార్లు జరుగుతాయి. ఆయన కామన్ అండి అక్కడ కామన్. అంటే ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎదురు మాట కేసులు పెట్టడం, తర్వాత జైలు వేయడం, తర్వాత అట్లా ఇలా చేయడం చాలా ఉన్నాయి. అది కామన్ అండి అక్కడ. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అదే జనసేన పొత్తు కలిస్తే వాళ్ళు గెలిస్తే ఎలా ఉంటుంది? అభివృద్ధి ఏమైనా ఉండొచ్చు ఛాన్స్ ఉందా? అభివృద్ధి అంటే ఫస్ట్ వచ్చేసి మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరుగుతుందండి మెయిన్ పాయింట్. తర్వాత వచ్చేసి చంద్రబాబుకి ఎలాగంటే ఫస్ట్ నిధులు తీసుకురావడం, తర్వాత వచ్చేసి అక్కడ డబ్బు పుట్టిస్తాడండి. వాళ్ళకి ఇలా కంపెనీలు తీసుకొచ్చి డబ్బు పుట్టించడం కానీ రాజధాని అమరావతి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాడు. కానీ గత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చి దాని అభివృద్ధి పనులు అన్నీ అయిపోయాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ 3 రాజధానులు చేస్తా అని చెప్పాడు జగన్. మళ్ళీ చెల్లిద్దాని తర్వాత తీసుకొని ఈ 3 రాజధానులు మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళాడండి. అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఊరుగా ధనం అంతా వేస్ట్ చేస్తున్నాడు తప్ప అంత నుంచి అక్కడ ఏం మాకు డెవలప్మెంట్ లేదు, ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి బేస్ కంపెనీస్ రాలేదు, సర్వీస్ బేస్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఎటువంటి రాలేదు. దట్ ఈస్ నో ఈజ్. అంటే ఉక్కు పరంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం జగన్ విమర్శించలేదు, స్పెషల్ స్టేటస్ కోసం, స్పెషల్ ప్యాకేజ్ కోసం కేంద్రంతో ఎందుకు గొడవలు అతను అంటే ఏపీ పీపుల్ కూడా ఎలాగంటే ఇప్పుడు ఏదైనా గట్టిగా ఒకటి వచ్చి వాగాడు అనుకోండి వాడిని జైల్లో పెట్టేస్తారు. అందుకని ఏపీ పీపుల్ కూడా అక్కడ అలవాటు పడిపోయారండి. ఇప్పుడు ఏం చెప్పారు, స్పెషల్ హోదా అని చెప్పాడా, అది తీసుకురాలేదు. మషన్ ఇద్దాం అన్నాడా, మందు ఏం లేకుండా చేస్తాడా, అది ఏం జరగలేదు. తర్వాత వచ్చేసి అలా తెచ్చుకున్నాను ఇలా తెచ్చుకున్నాను కానీ ఇటువంటి లేదన్నాడా డెవలప్మెంట్. తర్వాత అతను చెప్పిన దాంట్లో దగ్గర 5 వరకు లేవు కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్సే. ప్రత్యేక హోదా అని చెప్పాడు. అడిగి తీసుకురావడంలో జగన్ విఫలమే. కేంద్రంతో ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారా? ఇప్పుడు అన్ని కేసులు ఉంటే ఎలా అడుగుతాడని చెప్పండి. నాకు తెలియక అడుగుతా. జగన్ కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఎత్తినప్పుడు అడుగుతాడు తప్ప తర్వాత మా డెవలప్మెంట్ గురించి అడుగుతాడు. ఒకవేళ ఈ కూటమి గెలిస్తే జగన్ మళ్ళీ జైలుకు పోయే ఛాన్స్ ఏమన్నా? అది తెలియదండి, ఫ్యూచర్లో చూడాలండి. ఎందుకంటే ఏం స్కామ్లు చేసిన తర్వాత గెలిస్తే ప్రభుత్వం బయట తీస్తాం, మనం తీయలేం కదా. గత ప్రభుత్వం ఒకవేళ ఏం స్కామ్ చేసినా వచ్చే ప్రభుత్వం మళ్ళీ తీస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవకపోతే బాగుండు అని చాలా మంది కామెంట్ చేస్తారు. ఎందుకంటే కలవ పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే జనసేనకు కూడా అన్ని సీట్లు రావు కదండి ఒకసారి. తర్వాత పొత్తు ఉండడం వల్ల ఒకళ్ళు డెవలప్ అవ్వచ్చు అని అలా వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నారండి. జనసేన కూడా అంటే అధికారంలోకి వస్తే, టీడీపీ జనసేన అధికారంలో వస్తే జనసేన నుండి ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? జనసేన పవన్ కళ్యాణ్ గురించి యూత్ గురించి ఎక్కువ మాట్లాడతాడండి. ఒకవేళ యూత్ సంబంధించి జాబ్స్ కానీ ఇలాంటివన్నీ దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడండి. తర్వాత ఏపీ సీఎం ఎలాగంటే మాకు అలా సీఎం చంద్రబాబు నాయుడు మామూలుగా ఎలాగంటే అతను వచ్చి ఐటీ ఫీల్డ్ డెవలప్మెంట్ చేయాలా, తర్వాత నిధులు ఎట్ట పుట్టియాలా, ధనం ఎట్ట పుట్టియాలా ఆలోచిస్తాడండి.